అందరి యువతులకి ఈ పిల్లని నాకు కూడా చాలా ఇష్టం. చాలా క్యూట్ గా ఉంటది. అన్నిటికన్నా ముఖ్యంగా తన కర్లీ హెయిర్ అంటే పట్టి చచ్చిపోతాము. సో అప్పుడు సినిమాలో చాలా బాగుంది. ప్రేమము లైక్ మన శర్వానంద్ సినిమా ఉన్నది. శర్వానంద్ అసలు ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ ఉంది. చాలా బాగా అనిపించేది. బట్ డీజే తెలియదు నుంచి తన ర్యాప్ మార్చింది. మంచి హాట్ హాట్ క్యారెక్టర్ చేస్తూ మంచి విలన్ క్యారెక్టర్ చేస్తూ అట్లా మంచిగా రాణిస్తుంది. హీరోయిన్ మంచిగా ఉంది. కావాలంటే పడి చచ్చిపోయే బాయ్ ఎంతో మంది ఉన్నారు. అందులో సింగిల్ ఇంకెంతో మంది ఉన్నారు. బట్ దాని ఇప్పుడు లవ్ లో పడిందని వేరే హీరోతో లవ్ లో ఉందని ఆ హీరో కూడా ఎవరో కాదు మా విక్రమ్ గారు అబ్బాయి తమిళ హీరో విక్రమ్ గారు అబ్బాయి ఊరితో. సో వాళ్ళిద్దరూ ఏకంతంగా గడిపారని ఇంకా ఇలా తీసి కూడా తీసుకున్నారని ఫోటోలు అంతా బయటకు వచ్చేసరికి ఇదంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతుంది. చాలా మంది సింగర్స్ తను ఇష్టపడే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. మా వాళ్ళకి కాదు అసలు ఇంకా ఫీల్ అయిపోతున్నారు. సో సాయి పల్లవి లాంటి క్యూట్ అమ్మాయి మంచిగా ఉండే మంచి బిజినెస్ మ్యాన్ మంచి పైకి వచ్చిన వాళ్ళు ఏమనుకోండి. సరే ఈ అమ్మాయినైనా సరే హ్యాపీగా పెళ్లి చేసుకుని తన లైఫ్ లో సెటిల్ అయితే సాయి పల్లవి కాదు కదా అమ్మాయి పేరు. అమ్మాయి పేరు ఏంటి బ్రో? అనుపమ పరమేశ్వర్. సారీ సాయి పల్లవి అన్నారా? అనుపమ పరమేశ్వర్. సో ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండి హ్యాపీగా లైఫ్ చేస్తే థ్యాంక్స్ అందరికి హ్యాపీయే. కానీ చాలా మంది యూత్ అయితే తన ఫ్యాన్స్ అయితే అది ఎక్కిసుకోవడం చూసి చాలా 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 హర్ట్ అయ్యారు. సో తనకి ఇంకా చాలా కెరియర్ కూడా ఉంది. మంచి మంచి రోల్స్ వస్తున్నాయి. కార్తికేయ టూ లాంటితో బాగా ఎత్తి కొట్టింది. బాగా డీజే డీజే ఎత్తి కొట్టింది. మొన్న రీసెంట్ గా వచ్చి నేను సినిమాతో మళ్ళీ ఎత్తి కొట్టింది. సో అమ్మాయి కెరీర్ బాగుంది. సారీ అమ్మాయి ఏంటది రాగన్ రాగన్ సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పెద్ద హీరోయిన్ అయ్యే లక్షణాలు అన్ని ఉన్నాయి. సో తను సరే లవ్ చేసిందో ఏం చేసిందో వాళ్ళైనా ఎప్పటికైనా అతనుగా ఈ లైఫ్ బాగుండాలి. బ్రేకప్లు అయ్యి అందరి హీరోయిన్ లా చెప్పించేద్దామన్నా మీరు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాం మీరు ఫ్యాన్స్ గా. సో అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి చేయండి. ఎందుకంటే నేను కూడా బాధపడుతుంటాను మరి ఇంత మంచి అమ్మాయి కంప్లీట్ అయిపోయినా. సో అదే తెలుసు కదా నేను మీకు సతీష్ వింటామని బాయ్.